చెప్పు బాబాయ్, నా కూతురు విషయం కదా, అందుకే అడుగుతున్నాను. దయచేసి నిజం చెప్పు బాబాయ్. నా కూతురు నీ కూతురు లాంటిదే కదా బాబాయ్. అమ్మా, నీ కూతురు ఆ నరరూప రాక్షసుడు అమిరా చేతిలో నలిగిపోతుందమ్మా. ఆ దుర్మార్గుడు 2 రోజుల్లో నీ కూతుర్ని పెళ్లి చేసుకుని నీ ఆస్తి మొత్తం దోచేయాలని వాడు బాబు వీర్రాజు ఇదంతా ప్లాన్ చేశారమ్మా. పెళ్లి చేసుకుంటున్నాడా? అమ్మా, ఇదంతా నేను చెప్పానని వాళ్ళకి చెప్పమాకమ్మా. ముందు నువ్వు భోంచేయమ్మా. నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలంటే నేను ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవాలి. ఎలాగైనా తప్పించుకోవాలి. అమ్మా, నీ కూతుర్ని ఆ దేవుడే కాపాడాలి. మనం ఎవరూ ఏం చేయలేమమ్మా. ముందు నువ్వు భోంచేయమ్మా. ఆ విహారీ లక్ష్మిలో వచ్చేది ఇదే హాస్పిటల్కి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఐ స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చారంట కదా, ఆయన అపాయింట్మెంట్ ఉంది. డాక్టర్ గారిని కలవడానికి ఎటు వెళ్ళాలి? స్ట్రైట్ గా వెళ్ళండి. సిస్టర్, సార్ వాళ్ళకి ఐ డాక్టర్ క్యాబిన్ చూపించండి. సరే మేడం, పదండి సార్. పదండి. రండి సార్. చెప్పు సుభాష్. నేను హాస్పిటల్కి వచ్చేసాను. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. వెరీ గుడ్ సుభాష్. దాని కళ్ళు మాత్రం శాశ్వతంగా పోవాలి. ఖచ్చితంగా లక్ష్మికి చూపు పోయేలా చేస్తాను. సరే, ప్రతిదీ నాకు అప్డేట్ చేస్తూ ఉండు. ఓకే, బాయ్. ఓకే, బాయ్. ఆ లక్ష్మికి డైలటేషన్ డ్రాప్స్ ప్లేస్లో ఈ పవర్ఫుల్ కెమికల్ డ్రాప్స్ వేస్తే ఆ లక్ష్మికి చూపు శాశ్వతంగా పోతుంది. హాయ్ పద్మాక్షి గారు. హాయ్ డాక్టర్. హలో. ఒకసారి విహార బాబుకి ఫోన్ చేసి లక్ష్మమ్మ గురించి డాక్టర్ గారు రేటు చెప్పారు, కనుక్కోండి అమ్మా. అలాగేరా. ఈ ఫోన్ ఒకటి నొక్కితే ఒకటి వస్తోంది. అమ్మా, విహారీ,
డాక్టర్ లక్ష్మణ్ని చెక్ చేశారా? అవునమ్మా, చేశారమ్మా. ఏం చెప్పారు విహారీ? లక్ష్మికి చూపు వచ్చే అవకాశం ఉందని చెప్పారమ్మా. ఎంత మంచి విషయం చెప్పావు నాన్న. సరే అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే విహారీ, ఉంటాను. పండు, ఇహార్ బాబు ఏడ్చి చెప్పినారమ్మా. లక్ష్మికి చూపు వస్తుందంట పండు. లక్ష్మమ్మకు చూపోతుందా? ఎంత మంచి మాట చెప్పినావమ్మా. తనకి చూపొస్తే సగం బాధలు తీరినట్టేరా. అవునమ్మా, లక్ష్మమ్మకు చూపొచ్చినట్లే ఆ సమస్యలు కూడా తీరిపోతే లక్ష్మమ్మ జీవితంలోకి వెలుగొచ్చినట్లేనమ్మా. అవునరా, ఈ సమస్యని ఆ దేవుడు ఎలాగైనా తీర్చి ఈ సమస్యలకి ఒక దారి చూపిస్తే చాలు.